నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు. వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చూస్తామని హామీ. వైసీపీ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అసెంబ్లీలో ప్రస్తావించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి డిమాండ్. బాల్నేని ఆరోపణలకు జిల్లా నాయకులు స్పందిస్తారని వెల్లడి. క్యూబా లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ముందు ఇరాన్ పని ముగించి తరువాత క్యూబా సంగతి చూస్తామన్నారు. అయితే అది ఎప్పుడూ తెలియదన్నారు. ఇజ్రాయెల్ దళాలతో కలిసి అనుకున్న దానికంటే వేగంగానే తమ దళాలు ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. వరుస దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యాలు కూడా భారీగా క్షీణించాయన్నారు. ఈ దాడులను ఎదుర్కోవడానికి వారికి తమల వైమానిక దళం లేదని పేర్కొన్నారు. ఇరాన్ నావికా దళాన్ని కూడా తాము పూర్తిగా నాశనం చేశామని ట్రంప్ ప్రకటించారు. 3 రోజుల్లోనే 24 ఇరాన్ నౌకలను తుడిచిపెట్టామని అన్నారు. దీంతో ఆ దేశ అధికారులు కాళ్లబేరానికి వచ్చారని అన్నారు. అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు పలువురు ఇరాన్ అధికారులు తమకు చెప్పారని, అయితే ఇప్పటికే ఆలస్యమైందని చెప్పినట్టు పేర్కొన్నారు. టెహ్రాన్ రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించడంలో ఇరాన్ దౌత్యవేత్తలు తమకు సహకరించాలని అన్నారు. మరోవైపు తమతో ఒప్పందం చేసుకోవడానికి క్యూబా సైతం ఎదురు చూస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో తమ ఆపరేషన్ ముగిసిన తర్వాత అమెరికా విదేశాంగ విధాన ప్రాధాన్యాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. They were going after the entire Middle East, and then we came along. We blew up their party. So we have phenomenal people. I want to thank all of the people that have been involved. Marco, you've been doing a fantastic job. And you've been doing a fantastic job on a place called Cuba. And A-Rod came in before. I said, hey, do you want to come up to a little award? He's gone to plenty of award ceremonies. Thank you, A-Rod. Big fan. But what's happening with Cuba is amazing. And we think that we want to finish this one first, but that will be just a question of time before you and a lot of unbelievable people are going to be going back to Cuba. Hopefully not to stay. పిల్లల సోషల్ మీడియా వినియోగంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్ల లోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో చంద్రబాబు మాట్లాడారు. 13 ఏళ్ల లోపు వారికి సంబంధించి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని సూచన వచ్చింది. ఆ వయసు లోపు వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతాం. 13 నుంచి 16 ఏళ్ల లోపు వారికి సంబంధించి ఏం చేయాలన్న దానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోకూడదు. దానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని సీఎం స్పష్టం చేశారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని, బానిసైతే జీవితాలు నాశనమవుతాయన్నారు. రెండు ఉంటేనే భవిష్యత్తు ఉంటుందని నేను చెప్పాను. ఈరోజు ఆ యాంగిల్ నుంచి మనం ముందుకు పోయి ఇంకొక యాంగిల్కి వచ్చాం. ఈరోజు అధ్యక్ష, వైట్ కాలర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి, డిజిటల్ అరెస్టులు అవుతున్నాయి. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ సైకోస్ అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇటీవల 5 సంవత్సరాల్లో జరిగినటువంటి సమస్యలని మనం చూస్తే గంజాయి, అదే సమయంలో ఎక్కడికక్కడ డ్రగ్స్, దీనికి బానిసలైపోయి చాలా సమస్యలు చేసే పరిస్థితి వచ్చారు. నేను ఇప్పుడు మళ్ళీ ఒక మాట గట్టిగా చెప్తాను అధ్యక్ష, ఎవడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు కావాలని మనస్సాక్షిగా కోరుకుంటున్నా. ఆడబిడ్డలకు పూర్తిగా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మన పైనుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుకుంటున్నా. ఏపీ శాసనమండలి సభ ప్రారంభమై వెంటనే గీతం యూనివర్సిటీ 5,000 కోట్ల భూ దోపిడీపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానమిచ్చింది. అయితే వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో సభలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.
ప్లకార్డులతో పోడియం వద్ద నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు రోజు అలవాటుగా మారింది అంటూ ఫైర్ అయ్యారు. వాయిదా తీర్మానం ఆమోదం పొందదని తెలిసి ఎందుకు ఆందోళన చేస్తున్నారని చైర్మన్ ప్రశ్నించారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య చైర్మన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వైసీపీ ఎమ్మెల్సీ నిరసనతో సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. పోలీస్ వ్యవస్థ అనేది ప్రభుత్వ నిర్ణయాలను అనుసరించి అత్యంత ఒత్తిడితో పనిచేసే ఒక వ్యవస్థ అధ్యక్ష. ఇలా సీనియర్ పోలీస్ అధికారులని ఇలా సీనియర్ పోలీస్ అధికారులని పోస్టింగ్ లేకుండా విఆర్లో కూర్చోబెట్టడం ద్వారా ప్రజలకు మనం ఏ సందేశం ఇస్తున్నామని తెలియాలి అధ్యక్ష. ప్రస్తుతం సుమారు 122 మంది పోలీస్ అధికారులని విఆర్లో ఉంచున్నారు అధ్యక్ష. ఇది న్యాయమాని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకవేళ విఆర్లో ఉన్న సమయంలో కూడా వారు ప్రభుత్వ ఉద్యోగులే, వారికి అన్ని హక్కులు ఉంటాయన్న విషయం కూడా ప్రభుత్వం మర్చిపోకూడదు అధ్యక్ష. సి పాయింట్కి సంబంధించి అధ్యక్ష, డీజీపీ రేంజ్ కార్యాలయంలో విఆర్లో ఉంచిన అధికారులకి ఉదయం సాయంత్రం 2 సార్లు బయోమెట్రిక్ హాజరు ఇవ్వాలని మీరు ఆదేశాలు ఇచ్చారా? పోయిన సంవత్సరం మార్చి 17వ తారీఖున దీని మీదనే చర్చ జరిగింది అధ్యక్ష. గౌరవ అధ్యక్షులు వారు అదే తమరు చెప్పారు సార్, ఇది అన్యాయం కదమ్మా, వాళ్ళు ఎట్లా బతకాలమ్మా అన్నారు సార్. సార్ మీరు అన్నారు సార్, ఇది అన్యాయం అమ్మా, వాళ్ళు ఎట్లా బతకాలని మీరే చెప్పారు సార్. కరెక్ట్గా సంవత్సరం అవుతుంది సార్. ఇంతవరకు ఆ రోజున 127 మంది ఉన్నారు సార్, ఈ రోజు 157 మంది అయ్యారు సార్. ఇది అంత అన్యాయం సార్. రాజ్యాంగంలో పోలీసులు క్వశ్చన్ అడిగేటప్పుడు ఒకసారి లాస్ట్ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు కూడా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోరు. ఎందుకంటే బీఆర్ సంస్కృతి అన్నది అలాగే మంత్రి గారు ఆయన చెప్పేది రికార్డు కావట్లేదు, మీరు చెప్పండి. కాదు సార్, మళ్ళా పెద్ద ఆయన అని చెప్పి మీరే ఇచ్చారు బైకు. పాపం కూర్చోండి. గౌరవ సభ్యులు మాట్లాడారు. నేను గౌరవ సభ్యుడికి ఏం చెప్తున్నానంటే చాలా ఆవేశంగా కడుపు మంట గురించి మాట్లాడుతున్నారు. ఇదే కడుపు మంట లాస్ట్ 5 సంవత్సరాలు కూడా పని చేసింది. ఆ పని చేసినప్పుడు అదే పోలీసుల చేత 24 గంటలు పని చేయించుకొని 1వ తారీఖు కూడా ఉద్యోగ జీతాలు ఇవ్వకుండా 15వ తారీఖు వస్తాయా 20వ తారీఖు వస్తాయా కనీసం ఈ నెల వస్తుందా రాదా అన్న ఆలోచనలోని చాలా మంది పోలీసులు పనిచేశారు. అదే విధంగా ఒక్క పోలీస్ కనుక జగన్మోహన్ రెడ్డి ఇదే అసెంబ్లీ రోడ్డు మీద 2000 మంది పోలీసులు మంత్రి గారు డిస్కషన్ లేదు. ఆయన చెప్పేదానికల్లా మీరు సమాధానం చెప్తారు. చెప్పాలి కదా సార్. ఆయన కూర్చోబెట్టండి, నేను మాట్లాడతాను సార్. కూర్చోండి, మీరు ఆయన కూర్చోబెట్టండి, ముందు కూర్చోండి. ఆయన కూర్చోబెట్టిన తర్వాత నేను మాట్లాడతా. ఏమంటే ఆయన మాట్లాడుతాను, మీరు ఆయన మాట్లాడతాను సార్. నేను పెద్ద ఆయన గౌరవించమని మీరే చెప్పారు. ప్లీజ్ ఒకటే సప్లిమెంట్ కూర్చోమని చెప్పండి సార్. కూర్చోండి, మీకు పర్మిషన్ లేదు కూర్చోండి, మీకు పర్మిషన్ లేదు కూర్చోండి. వైసీపీ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 9 లక్షల కోట్ల మేర అప్పులు మాపై ఉంచి వెళ్లింది. 35,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారు. మేము 25,000 కోట్ల బిల్లులు చెల్లించాం. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల 1,000 కోట్ల నిధులు నిరుపయోగమయ్యాయి అని అన్నారు. జలజీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఈ పథకానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న 3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. న్యాయశాఖకు కూటమి ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా కోర్టు భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి అని పవన్ అన్నారు. వైసీపీలోని కొందరు ఇష్టం వచ్చినట్లు తిట్టి కులం వెనుక దాక్కుంటున్నారని పవన్ ఆరోపించారు. 2014 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కానీ 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన అనిశ్చితితో కూడిన ప్రభుత్వం కానీ ఈ కేయాటిక్ ఇలాంటి గందరగోళం మధ్యలో ఇంత అవకతవకల మధ్యలో కూడా చాలా 3,32,205 కోట్లతో బడ్జెట్ చాలా ఉన్న పరిమితమైన వనరుల్ని
ఉన్న మానవ వనరుల్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలనేది బడ్జెట్ చాలా చాలా తెలియజేస్తుంది అధ్యక్ష. ఇందాక నేను చెప్పింది మన ప్రజల అవసరాలు, ఆకాంక్షలు నేను చెప్పడానికి కారణం, కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం సామాజిక పెన్షన్ల కోసమే దాదాపు 33,000 కోట్లు పైగా ఖర్చు చేయనుంది అధ్యక్ష. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఖర్చు చేస్తున్నామంటే, గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల అప్పుల్ని సృష్టించి మనకు ఆర్థిక విధ్వంసం నుంచి మనల్ని నెట్టేస్తే, ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడికైనా సరే, ఏ పార్టీకైనా సరే చాలా ఒక అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితులు. దీంట్లో వీటన్నిటిని తట్టుకొని దానికి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి ఆ వ్యక్తికి అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. ఈ ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉంటే గత ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన ప్రభుత్వం. ఒకసారి ఎట్లా చెప్పాలి బడ్జెట్ మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు ప్రజెంట్ చేయడానికి అధ్యక్ష. మనకు వాళ్ళు వదిలేసి వెళ్ళింది 9.74 లక్షల కోట్ల అప్పులు అధ్యక్ష. 2014-19 మధ్య చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం ఇష్టానుసారం రద్దు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు వచ్చాయి. దీనికోసం విద్యుత్ కొనుగోలు పేరిట అధిక ధర చెల్లించే బాధ్యత లేని వ్యక్తులకి చేసిన కొనుగోలు కారణంగా డిస్కమ్స్కి 12,250 కోట్ల నష్టం వాటిల్లింది అధ్యక్ష. ఈ 5 ఏళ్ల అసమర్థ విధానాల కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు 1.29 లక్షల కోట్ల మేర నష్టపోయారు. ఈ భారాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో మళ్ళీ ప్రజల మీదనే మోపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాన్ని రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీని పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ పేరిట ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించినారు. అలాగే వాళ్ళు చేసిన అప్పుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్య అసమర్థ పాలన వల్ల, ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి నెట్టవేయబడి, ఇవేదో రుజువుల్లో చేయకుండా విమర్శ కాదు అధ్యక్ష. ఇది మనం శ్వేతపత్రంలో ఉన్న వివరాల ప్రకారం, మన జూలై 24 శ్వేతపత్రం ఉన్న వివరాల ప్రకారం వెళ్లిపోయిన పాలకులు దాదాపు 9,74,000 కోట్ల అప్పులు మన మీద వేసి వెళ్ళారు. అందులో వివిధ శాఖల పరిధిలో పనులు చేయించుకుని కాంట్రాక్టర్స్ కి, వెండర్స్ కి వాళ్ళు చెల్లించకుండా వదిలివెళ్లిన అప్పులే 1,30,000 కోట్ల రూపాయలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన గుంటూరులో సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు, కందుకూరు, అద్దంకి, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఒక్కో బస్సు, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలకు మరో బస్సు కేటాయించినట్లు డిఆర్డీఏ పీడీ నారాయణ తెలిపారు. జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహించేందుకు అనువైన ప్రదేశాన్ని చూడాలని ఆదేశించారు. ప్రతి చోట ముఖ్యమంత్రి సందేశం ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. డిఆర్ఓ చిన్న ఓబులేసు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వాడు ఏది కమ్యూనికేట్ చేస్తే గవర్నమెంట్ నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టాలి. దాని తర్వాత ఈ ఐటీ నెట్వర్క్ వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయాలి. సో యాజ్ సీఎం గారు ప్రోగ్రామ్ని సీమ్లెస్గా వచ్చేలాగా. అదేవిధంగా అక్కడ చెప్పినప్పుడు ఆడియో అంతా కూడా మనం చూసుకోవాలి. దానికి సంబంధించి ఓవరాల్గా ఇన్సూర్ చేసుకునేలాగా ఆడియో కూడా పెట్టాలి. అంటే మీరు బేసికల్లీ వీళ్ళు ఇచ్చిన దాంట్లో డయాస్, సీటింగు, సౌండ్ సిస్టము, లైటింగు, తర్వాత సీఎం గారు మెసేజ్ రిలే అవ్వడం, ఇవి ఇంపార్టెంట్ ఐటమ్స్ కింద మీరు పెట్టండి ఆర్డర్. దానికి సంబంధించి ఎవరు చూసుకుంటున్నాడో కూడా ఆఫీసర్ పెట్టేసేయండి. ఇప్పుడు రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఆ కాన్స్టిట్యున్సీలో పెట్టేసేస్తే 10 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలు వచ్చిన ఆయన కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పవిత్ర దేవాలయానికి చైర్మన్గా ఉన్న ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని విమర్శించారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు ప్రభుత్వం వక్రీకరిస్తూ వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. సీబీఐ విచారణలో వాస్తవాలను ప్రజలకు చెప్పాలని అన్నారు.
ఇటీవల బాలినేని తనపై చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని ఆయనపై జిల్లా వైసీపీ స్పందిస్తుందన్నారు. దానిపై స్పందించి దానికి ఏ విధమైన కార్యక్రమం చేయాలని వాళ్ళు చేస్తే బాగుంటుంది. లేదా వెంకటేశ్వర దృష్టిలో అది తప్పుగా భావిస్తే వెంకటేశ్వర స్వామిని శిక్షిస్తాడు. అది ఎవరైనా కానీ ఇంకొకరు కానీ నువ్వు కానీ నేను కానీ ఎవరైనా. దాని మీద మా పార్టీ తరఫు నుంచి మా డిమాండ్ పెట్టారు, రాజీనామా చేయాలని. రాజీనామా చేయిస్తారో లేదా కుటుంబ ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం చేయిస్తే బాగుంటుంది. దేవుడి సేవలో ఉన్నప్పుడు ఇటువంటి నిందొచ్చినా దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం చెప్పకపోయినా దేవుడు సాక్షాత్తు వెంకటేశ్వర తప్పకుండా దానికి ప్రాయశ్చిత్తం చేసే కార్యక్రమం. తిరుమల ప్రసాదాల్లో కల్తీ జంతు కొవ్వు వాడారని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా ఆరోపణ చేయకూడదు, నిజ నిర్ధారణ తెలుసుకున్నాకనే మాట్లాడాలి అని చెప్పి. సరే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధారంలో సిట్ చేశారు. సిట్ చెప్పిన రిపోర్ట్లో ఏం చెప్పారు? ఏదైతే 4 ట్యాంకులు వాడారో ఎప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 4 ట్యాంకులు కల్తీ జరిగినాయి, కానీ జంతు కొవ్వు లేదు. కల్తీ జరిగిందని వాళ్ళు సిట్ రిపోర్ట్లోనే చెప్పారు. ఇంకా ఘోరం ఏంటంటే ఆ సిట్ రిపోర్ట్లోనే చెప్పారు, ఏ అయితే ఆనవాయితీ ప్రకారం కల్తీ ఉంటే అడల్టెడ్ గీ కానీ ఏదైనా సప్లై జరిగితే రిజెక్ట్ చేస్తారు. మన టీటీడీలో శాంపిల్ తీసుకుంటారు. ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఏదైతే కల్తీ గీ అని ఆయనే చెప్పాడో ఆ కల్తీ గీని రిజెక్ట్ చేసి ట్యాంకర్లు వెనక్కపోతే మళ్ళా వేరే వాళ్ళ పేరు మీద ఆ ట్యాంకర్లు సప్లై చేసి ఆ గీ ప్రసాదాల్లో వాడటం జరిగింది. ఇది సిబిఐ సిట్టు విచారణలో వాళ్ళు తేటతెల్లం చేయటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెపవేసే కార్యక్రమం చేస్తూ, కల్తీ నెయ్యి గురించి మా పార్టీ మీద అబండాలు వేసే కార్యక్రమం చేస్తూ, వేరే కంపెనీ పేరు మీద టీటీకి గీ సప్లై చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటి వరకు 550 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు గీ సప్లై చేస్తుంటే వైసీపీ హయాంలో 300 రూపాయల గీ ఏడొస్తుంది, 400 రూపాయల గీ ఏడొస్తుందని చెప్పి ఇప్పుడు హిందాపూర్ డైరీ పేరుతోటి టీటీడీలోకి, హిందాపూర్ డైరీ సాక్షాత్తు హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది, 658 రూపాయలకి గీ సప్లై చేస్తుంది. ఇదంతా ఎందుకు ఈ విధంగా? దాని మీదే చర్చ చేపట్టాలని మండలిలో డిమాండ్ చేస్తే ప్రభుత్వం తోకముడుచుకొని పోయే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమం. ఏందో ఎవరో ఏదో మాట్లాడిన దానికి నేను స్పందించేది ఏందో? ఇక్కడ జిల్లా నాయకులు ఉన్నారు, అసెంబ్లీ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఆడి స్పందిస్తున్నారు. వాళ్ళేదో ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను ఎప్పుడు ఆ కామెంట్ చేసిన వాళ్ళపై నేను ఎప్పుడు కామెంట్ చేయాలి, ఇప్పుడు కూడా నేను చేయను. నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా నాయకులు దానిపై స్పందిస్తారు. సార్, బిఆర్ నాయుడు గారు మన ప్రెస్ మీట్ అంటే గత ప్రభుత్వం జరిగింది టీటీడీలో, కానీ నా వల్ల ఇచ్చిన వీడియో తప్పే ఉంది. 30 సంవత్సరాలు నాకు చెప్పా కదా, ఎక్కడ ఏ బిఆర్ నాయుడు కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ ఎవరైనా దేవుడి సేవలో ఉన్నప్పుడు ఏమన్నా నేరం జరిగితే, తప్పు జరిగితే తప్పకుండా దానికి మనం బాధ్యత వహించాలి. నేనైనా వహించాలి, బిఆర్ నాయుడు అయినా వహించాలి, ఇంకొకరైనా వహించాలి. లేదంటే దేవుడి దృష్టిలో మనం తప్పు చేసినట్టే తప్పకుండా దేవుడు సరైన సేవలు శిక్షిస్తుంది. గ్రామ సర్వేయర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ గౌస్ బాషాకు గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్లు వినతి పత్రం అందజేశారు. సచివాలయ ఉద్యోగుల బేసిక్ పే సవరణ కోసం నియమించిన కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకోకుండా సాంకేతిక బాధ్యతలు నిర్వహించేవారు అర్హతలను పరిగణనలోకి తీసుకుని సర్వేయర్ల బేసిక్ పే పెంచేలా మరో కమిటీని నియమించారన్నారు. ప్రకాశం జిల్లా పరిధిలోని గ్రామ సర్వేయర్లు కలెక్టరేట్లోని పాత సిపిఓ సమావేశ మందిరం వద్ద నుంచి ఫ్లకార్డులు చేతపట్టి ప్రదర్శనగా ఏడీ కార్యాలయానికి చేరుకున్నారు. రీసర్వేల్లో జరిగే లోపాలకు కేవలం సర్వేయర్లనే బాధ్యులను చేస్తున్నారని, దీనిలో ప్రధాన భూమిక పోషించే వీఆర్ఓ, రీసర్వే, డీటీ, తహసీల్దార్లను వదిలి గ్రామ సర్వేయర్లనే బాధ్యులను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమోషన్ల ప్రక్రియలో జరిగిన లోపాలను సరిచేసి గ్రామ సర్వేయర్లకు న్యాయం చేయాలని కోరారు. రీసర్వేకు వినియోగించే సాంకేతిక పరికరాలను అందించాలన్నారు. కేవలం IVRS కాల్స్ ద్వారా కాకుండా గ్రౌండ్ రిపోర్ట్ లేకుండా సస్పెన్షన్లు చేయవద్దంటూ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఇచ్చే విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఏడి గౌస్ భాషా సర్వేయర్లకు తెలిపారు. జిల్లాలో చేపడుతున్న సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని చేపట్టాల్సిందేనన్నారు. మీ సమస్యలను ఉన్నత అధికారులకు నివేదిస్తామని, ప్రమోషన్ల జాబితా మరొక మారు పరిశీలించి చూసుకోవాలని తెలిపారు. వస్తారనేది ఒక క్లారిటీ అంటే మన సర్వే డిపార్ట్మెంట్ కింద వస్తారా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద అలా కాదు సార్. చిన్న డౌట్తోనే అడుగుతున్నాం సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు వర్క్ చెప్తున్నారు, సచివాలయం వ్యవస్థ వాళ్ళు వర్క్ చెప్తున్నారు గారేమో కానీ వాళ్ళు చెప్తే రెస్పాండ్ అవుతున్నారు. అది మేము గమనిస్తాం. లేదు సార్, మేము చెప్తే చేస్తాం సార్. మీరు చెప్తే చేస్తాం కాబట్టి ఒక ల్యాప్టాప్ మీరు ఇగిపోయినా కూడా మేము 60% కంప్లీట్ చేస్తాం సార్. మండలానికి ఒక ల్యాప్టాప్ ఆ విఆర్ వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. కంప్లీట్గా ఆ బర్న్ అనేది కేవలం విలేజ్ సర్వేర్ మీద పడుతుంది సార్. కానీ పై లెవెల్లో కూర్చోండి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు సార్. మేము చేసిన తర్వాత మాతో పాటు చేయాల్సిన బాధ్యత విఆర్ఓ గారికి కూడా ఉంది. మా వ్యక్తిగతంగా మా స్వార్థం కోసం మేము చేయటం కానీ మా తోటి విలేజ్ సర్వే అందరం సస్పెండ్ చేస్తాం. దయచేసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తిని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తిని, అదేవిధంగా ఒక కలెక్టర్ గారి టెలికాన్ఫరెన్స్లో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే రేపు ఎల్లుండి అన్ని ఫంక్షనరీస్ కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. మరి ఈ సర్వే వర్క్ మీరు చేస్తారా లేదా అనేది మేము మిమ్మల్ని అడగట్లేదు. కలెక్టర్ గారి ఉత్తర్వులు మాత్రం తప్పనిసరిగా మీరు ఆయన ఆదేశాలను పాటించాలి అంటే సాయంత్రానికి మీరు ప్రోగ్రెస్ చూపిస్తేనే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు మీరు పాటించినట్టు. మీరేదో 10-11 గంటలకు పోయి తీసుకుని వచ్చేసి మేము పోయాము పని జరగలేదు అంటే అది వేస్ట్. అట్లా చేయకూడదు. రేపు వర్క్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయాలి. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ 2 days చేయాలి. ఒక్కొక్కరికి చిన్న చిన్న ఫిగర్స్ ఉంటాయి, 10, 15, 20. అవన్నీ ఏంటి? మైగ్రేషన్ ఫ్యామిలీస్. అవన్నీ లిస్ట్ రాసి ఇచ్చేసి ఎంపీడీఓ దగ్గర రౌండప్ చేసేసుకోండి అని చెప్పారు. చేస్తే ఏమవుతుంది? బ్యాలెన్స్ 0 అయిపోతుందా లేదా? మన వాళ్ళు వర్క్ చేసేసారు, బ్యాలెన్స్ 0 అని ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుందా లేదా? అది ఎంతమంది చేస్తున్నారు? చాలా సింపుల్ కదా. అవి చేయకుండా బ్యాలెన్స్ అలాగే చూపిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? మీరు పని చేసిన తర్వాత కూడా పని చేసినామో అనిపించుకోవచ్చు. బ్యాలెన్స్ 1, 2 పెట్టినా కూడా ఏమవుతుంది? బ్యాలెన్స్ అవుతుంది కదా, పెండింగ్ అనేది. నాకు అనుకుని చెబుతున్నాను 3 days మాత్రం ఈ నెల 16 నుండి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి ఆదేశించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు శిక్షణా తరగతులు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లోకి బయట వ్యక్తులను అనుమతించవద్దని, పరీక్షల సమయం ముగిసే వరకు విద్యార్థులను బయటకు పంపించవద్దన్నారు. ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగే పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్షల నిర్వహణలో రాజీ పడకుండా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. మార్కాపురం జిల్లా అబ్జర్వర్ గీత, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక, జిల్లా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి చంద్రమౌళి, మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మీరు సెక్వెన్స్ ప్రిజర్వ్ చేసే టైంలో జాగ్రత్త చూసుకోండి. డేరా కట్టడమో లేకపోతే సపరేట్ బర్ఫికేట్ చేసుకోవడం చేయండి.
ఒకదాని బదులు ఒకదాన్ని సెక్యూర్ బదులు సెక్యూర్ పేపర్ తీస్తే అయిపోయింది, గొప్ప కొల్లేదు ఏం ఉండదు. మనం అంతగా ఇంటికి వెళ్ళిపోవాల్సిన మళ్ళా మీరు కొన్ని జాగ్రత్తలు చూసుకునే వాళ్ళు మీరు ఇవన్నీ చెప్పే ముందు ఇవన్నీ చెప్పారు బాగానే ఉంటాయి, చెవులు ఇంపుగానే ఉంటాయి. మనకు గైడ్లైన్స్ ఉన్నాయి, ఇచ్చారా? బుక్లెట్ ఇచ్చారు. బుక్లెట్లో డూస్ అండ్ డోంట్స్, ఏమి చేయాలా ఏమి చేయకూడదు, ఇది బాగా చదవండి. ప్రతి ఒక్కరు మాట్లాడారు, మీకు అంతా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ముఖ్యంగా మీకు ఒక గైడ్ లైన్స్ అన్ని కూడా తెలుగులో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మా టీచర్స్కి మంచి అలవాటు ఉంటుంది. ఈవెన్ ఎలక్షన్స్ డ్యూటీ చేసేటప్పుడు కూడా టీచర్స్కి ఎక్కువగా వాడడానికి కారణం ఏంటంటే వాళ్ళు టీము చేయని కూడా చాలా చక్కగా రాస్తారు. ఇన్ కేస్ ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా. ఊబకాయం ఉన్న వ్యక్తి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని, ముందు జాగ్రత్తలతో ఆరోగ్యవంతంగా ఉండాలని ఒంగోలు జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అశ్విన్ తెలిపారు. అంతర్జాతీయ ఊబకాయ దినోత్సవం సందర్భంగా సంతపేటలో పారిశుద్ధ్య కార్మికులకు ఊబకాయంపై అవగాహన కల్పించారు. ఊబకాయం వల్ల గుండె జబ్బులతో పాటు షుగర్, బీపీ, ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎంత పనిలో ఉన్నా అరగంట పాటు వ్యాయామం చేస్తే ఈ వ్యాధుల నుంచి రక్షించుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు పనిచేసే సమయానికి ఆహారం తీసుకోరని, అందువలన వీరికి ఎక్కువగా వ్యాధులు సోకే అవకాశం ఉంటుందని, అందుకోసం ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. వ్యాధుల నిర్ధారణ కోసం జీజీహెచ్లోని 222 వార్డులు సంప్రదిస్తే అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు. వరల్డ్ ఒబెసిటీ డే మొన్న 4వ తారీఖున, మార్చి 4వ తారీఖు నుంచి మేము యాక్టివిటీస్ చేస్తున్నాం. ఈ యాక్టివిటీస్లో మొదటి రోజున మనము గాంధీ రోడ్లోను, కలెక్టర్ ఆఫీస్ దగ్గరను, రైల్వే స్టేషన్ దగ్గర చేశాము. 3వ రోజు అంటే ఇదే చివరి రోజు మేము మన ఈ మున్సిపల్ ఆఫీస్లో చేస్తున్నాం. క్విజ్ కాలేజీలో కూడా చేసాం పొద్దున పూట. సో ఏంటంటే ఈ వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా మేము చెప్పాలనుకుంది ఏంటి అంటే ఊబకాయం వల్ల చాలా నష్టాలు వస్తాయి. అందులో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొరనరీ ఆర్టరీ డిసీజ్, స్ట్రోక్ అని ఇవన్నీ వస్తాయి. దీన్ని మనం ప్రివెంట్ చేయాలి అనుకుంటే 30 మినిట్స్ ఆఫ్ వాక్, రోజు 30 మినిట్స్ ఆఫ్ వాక్ చేయటం. అండ్ ఇంకోటి ఏంటంటే షుగర్ కాంపోజిషన్ తగ్గించడం, ఆయిల్స్ అదే పనిగా యూస్ చేసిన ఆయిల్స్నే కంటిన్యూస్గా వాడటం, ఇవన్నీ తగ్గించాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యోగాని ప్రమోట్ చేసి అందరూ యోగా చేస్తే చాలా వరకు ఈ ఒబెసిటీ కానీ, ఒబెసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ తగ్గే అవకాశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఎన్జీఓ భవన్లో ఆటల పోటీలు నిర్వహించారు. లెమన్ అండ్ స్పూన్, స్కిప్పింగ్, టగ్ ఆఫ్ వార్, టెన్నీ కాయిన్, ఇతర క్రీడల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో పాటు 7వ తేదీన మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మహిళా విభాగం చైర్మన్ కె కోటేశ్వరమ్మ తెలిపారు. జిల్లాలోని మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మహిళా విభాగం కన్వీనర్ శిరీష, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూచిపూడి శరత్బాబు, కృష్ణారెడ్డి, ఒంగోలు యూనిట్ అధ్యక్షులు కొత్తపల్లి మంజేష్ తదితరులు పాల్గొన్నారు. మేడం 8వ తేదీ జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని ఉద్యోగులందరికీ ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి మీద ఉండే ప్రభావాలు, వాటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ఎలా మనం ఎదుర్కోవాలి అనే అంశాల మీద డిబేట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. వాళ్ళ యొక్క అవేర్నెస్ కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో కూడా
ఈ సంఘం బాధ్యత వహిస్తుంది. అలాగే మహిళలు సాంస్కృతిక కార్యక్రమాలలో వాళ్ళ యొక్క కళా నైపుణ్యాలని వెలికితీసే ప్రయత్నంలో భాగంగా వివిధ రకాలైనటువంటి గేమ్స్ ఆడిస్తూ వాళ్ళ మనోవికాసం కోసం ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పనిచేస్తుంది. అలాగే వివిధ రకాల కార్యక్రమాల్లో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాలోని మహిళలందరూ 3 days మహిళా దినోత్సవం సందర్భంగా 3 days ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ డే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సెకండ్ డే రన్ అవుతుంది. థర్డ్ డే రేపు సబ్ ఉంది. దాన్ని సక్సెస్ఫుల్గా జరుపుకుంటామని ఆశిస్తున్నాం. మాకు శరత్ బాబు గారు, కృష్ణారెడ్డి గారు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళిద్దరికీ చాలా థ్యాంక్స్. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ప్రైవేటు ఆసుపత్రుల కంటే ధీటుగా వైద్య సేవలు అందుతున్నాయని రోగుల కుటుంబ సభ్యులు చెబుతున్నారని జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు అన్నారు. ఒంగోలు జీజీహెచ్ను డిఎంఎన్ హెచ్ఓ వెంకటేశ్వరరావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీజీహెచ్లో అందుతున్న సేవలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు సంయుక్తంగా తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. జీజీహెచ్లో అందుతున్న వైద్యం, శానిటేషన్, నిర్వహణ తదితర అంశాలను పరిశీలించామని అన్నారు. 4 పేషెంట్లను కూడా విచారించామని, వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయని, భోజనం వసతి బాగుందని చెబుతున్నారని తెలిపారు. సప్తవర్ణాల పేరుతో ప్రతిరోజు బెడ్షీట్ మార్చే విధానాన్ని తీసుకొచ్చారని, పరిశీలనలో ఫ్రైడే కేటాయించిన రంగు బెడ్షీట్ కూడా ఉందని పేర్కొన్నారు. కొద్దిగా మంచినీటి సమస్య ఉందని, మందుల గదులు పరిశీలించామని, ఏవైనా లోపాలుంటే ఫిర్యాదు కేంద్రంలో సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఎం మాణిక్యరావు, సిఎస్ఆర్ ఎంబో మాధవీలత, అద్దయ్య తదితరులు పాల్గొన్నారు. వయోజనులకు ప్రత్యేకమైన మన ఒంగోలులో ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్ రిమ్స్. ఇక్కడ రోగులకు అందుతున్నటువంటి సౌకర్యాలు, తర్వాత వాళ్లకు డాక్టర్లు ఇస్తున్నటువంటి ట్రీట్మెంటు, తర్వాత మెయింటెనెన్సు, వీటన్నిటినీ ఇన్స్పెక్ట్ చేయమని గౌరవ కలెక్టర్ గారు నన్ను ఆదేశించి ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గానే నేను డిఎంఎన్హెచ్ఓ గారు ఈ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో జనరల్ వార్డ్స్, అది ఆర్థోపెడిక్ వార్డు, మెడికల్ వార్డు, గైనిక్ వార్డు, సర్జరీ వార్డు అన్నీ స్వయంగా డిఎంఎన్హెచ్ఓ గారితో కలిసి పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా ఆర్థోపెడిక్ వార్డులో అయితే 4 పేషెంట్లను మేము ఫీడ్బ్యాక్ అడిగాం. ఇక్కడ అందుతున్నటువంటి ట్రీట్మెంట్ చాలా క్వాలిటీగా ఉంది, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి సౌకర్యాలు చాలా బాగున్నాయి అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా టంగుటూరు నుంచి వచ్చిన ఒక అమ్మాయి అయితే ఇంత బాగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ అక్కడికంటే బెటర్ ట్రీట్మెంట్ ఇక్కడ మేము రిసీవ్ చేసుకుంటున్నాం అని చాలా సాటిస్ఫాక్షన్. మళ్ళీ హైలీ ఎడ్యుకేటెడ్ అమ్మాయి చెప్పడం జరిగింది. నిజమా కాదా అని మేము క్రాస్ చెక్ చేసుకుంటే కూడా వార్డుల్లో ప్రొవైడ్ చేసినటువంటి ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు పేషెంట్లను చూసుకునే విధానం, టయానికి మందులు ఇస్తునే విధానం చాలా చక్కగా ఉంది. ఎక్కడ ఏమాత్రం కోపడకుండా టయానికి మాకు మందులు ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. మొత్తం మీద మాకు అందుతున్న ఫీడ్బ్యాక్లో కొన్ని వార్డ్స్లో డ్రింకింగ్ వాటర్ అయితే వాళ్ళకి సఫిషియెంట్గా అందుతుంది, కానీ యూసేజ్ వాటర్ మాత్రం నీట్నెస్గా కొన్ని వార్డులలో లేదు. కాంట్రాక్టర్ ఇన్ టైం పనిచేయలేదు, అందువల్ల మేము ఇబ్బందులు పడుతున్నామని ఆర్ఎంఓ గారు చెప్పారు. ఆమె అయితే చెప్తుంది, కానీ మేము పేషెంట్స్ని అడిగితే
మా వార్డులో బాగున్నాయి సార్ అని పేషెంట్స్ పాజిటివ్గానే చెప్తున్నారు. తర్వాత కొన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన కుమారు డాక్టర్ మాణిక్యరావు గారిని, అద్దయ్య గారిని, హాస్పిటల్ ఆర్ఎంఓ గారిని నేను కోరేది ఏంటంటే ఎవ్రీడే అన్ని వార్డ్స్ తర్వాత ఓటీలు మీరు విజిట్ చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి బాగుగా పేషెంట్స్ను రిసీవ్ చేసుకోవటం, వెళ్ళేటప్పుడు మంచి గైడెన్స్ ఇచ్చి మందులు బాగా వాడాలని చెప్పడం, ఇలా చేస్తే మనకు మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సార్ ఇక్కడికి డిఆర్ఓ గారు, డిఎంహెచ్ఓ గారు అందరూ రావడం జరిగింది. మా యొక్క పేషెంట్లతో వాళ్ళు తరచు అడిగారు, ఏంటన్నా కరప్షన్ ఇక్కడ ఉందా, లేకపోతే శుభ్రంగా ఎలా ఉంది, పేషెంట్లు ఎలా చూస్తున్నారు డాక్టర్లు మిమ్మల్ని అని అన్నీ రికార్డ్ జరిగింది. సార్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మేము ఆయన ఆదేశాల మేరకు శానిటేషన్ చాలా వరకు ఇంప్రూవ్ చేశాము, బాగా మెయింటైన్ చేస్తున్నాము. డ్రగ్ అవైలబిలిటీ, తర్వాత ఓపీలో అనౌన్స్మెంట్ సిస్టమ్ కలెక్టర్ గారు కోరికతో పెట్టారు, ప్రతి పేషెంట్కి తెలియాలి ఇక్కడ డ్రగ్స్ ఫ్రీగా ఇస్తున్నారు అని. అదంతా కరప్షన్ ఎవరైనా అడిగితే కూడా ₹5 మాకు ఇన్ఫార్మ్ చేయండి అనే సిస్టము రాష్ట్రంలో ఏ హాస్పిటల్ లేదు, మన ఒక్క హాస్పిటల్లోనే ఉంది. దానికి మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు మంచి టీం ఇక్కడ ఉన్నారు, ఆర్ఎంఓ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ అద్దయ్య గారు. మేము దీన్ని అభ్యుదయ పదంలో నడుపుకుంటూ ఒంగోలు జిల్లా వాసులకు మంచి సేవలు కల్పించాలనే ఉద్దేశం. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పక్కాగా అమలు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. చెరుకుపల్లి మండలం కావూరు, చెరుకుపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా కలెక్టర్ పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని, పరీక్షా కేంద్రాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు కళాశాలలకు 67 మందిని కేటాయించగా 64 మంది విద్యార్థులు హాజరయ్యారని, మిగిలిన 3 గైర్హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ లక్ష్మీ తిరుపతమ్మ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ కళాశాలకు 44 మందిని కేటాయించగా అందరూ హాజరయ్యారని కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ భారతి వివరించారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్తంగా ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో జిల్లా స్థాయి విజ్ఞాన వారోత్సవాలు నిర్వహించాయి. అందులో విద్యార్థులకు తరగతుల వారీగా వివిధ రకాల పోటీలు నిర్వహించారు. పోటీలను జిల్లా సైన్స్ అధికారి రమేష్ పర్యవేక్షించగా విజేతలకు డిఈఓ రేణుక బహుమతి ప్రదానం చేశారు. ఈ సైన్స్ డే సందర్భంగా, నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఈ సంవత్సరం సైన్స్ వారోత్సవాలు అనే పేరుతోటి విద్యార్థులకి, ముఖ్యంగా 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకి 4 రకాలైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఒకటి పోస్టర్ ప్రజెంటేషను 6 నుంచి 8 తరగతుల వారికి, తర్వాత క్విజ్ కాంపిటీషను, ఇది కూడా 6 నుంచి 8 తరగతుల వారికి. ఉమెన్ సైన్స్ మీద క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాము. మూడవది సెమినారు మీద
సెమినారు 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకి మరియు సైన్స్ టీచర్స్ కూడా సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 కార్యక్రమాల విజేతలకి ఈరోజు పోటీలు నిర్వహించి మరియు బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహణకు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా మేడం గారు మరియు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి హాజరవుతారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకి మరియు విద్యార్థులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. రబీలో శనగ పండించిన రైతులు దళారులను నమ్మి బహిరంగ మార్కెట్లో అమ్ముకొని నష్టపోవద్దని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు అన్నారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది పండిన శనగ పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని ఆదాయం పొందాలని సూచించారు. రబీలో శనగ విస్తారంగా సాగు చేస్తారని, ఇప్పుడు కోత నూర్పిడి దశలో ఉందని శ్రీనివాసరావు తెలిపారు. శనగలను మార్కెట్ ద్వారా క్వింటాలకు 5,875 రూపాయల కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 66 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, సమీప రైతు సేవా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకుంటే కొనుగోలు తేదీని సమాచారం ఇస్తామని అన్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో రబీలో మనకి శనగ పంటను మనకి ఎక్కువ విస్తీర్ణంలో మనకి సాగు చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం మనకి ఆల్రెడీ కోతలు కంప్లీట్గా కావడానికి వచ్చింది. సో మనకి శనగలు మనకి మార్కెట్లో వస్తుంది కాబట్టి రైతులు తాము పండించినటువంటి ఈ శనగల్ని ప్రభుత్వం వారు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కూడా మనకి మార్కెట్ వాళ్ళ ద్వారా మనకి సేకరణ జరుగుతూ ఉంది. కాబట్టి శనగలు రైతులు క్వింటాల్కి 5,875 రూపాయలకు ప్రభుత్వం నిర్దేశించినటువంటి కనీస మద్దతు ధరకి మనం ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే రైతులు ఏం చేయాలంటే వారికి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సంబంధిత రైతు సేవా కేంద్రంలో వాళ్ళు నమోదు చేసుకోవాలా, అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. వాళ్ళకి మెసేజ్ వస్తుందండి, ఎప్పుడు మనకి మీరు ఆ శనగలు తెచ్చుకొని రైతు సేవా కేంద్రంలో అమ్ముకోవచ్చు అనే టైం కూడా మనకి ఇస్తారు. కాబట్టి శనగలు అమ్ముకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మనకి మంచి దిగుబడులు వచ్చినాయి ఈ సంవత్సరం. సో బయట కూడా మార్కెట్ 5,200 5,400 ఉంది. కాబట్టి మధ్య దళారులను నమ్మి మీరు అమ్ముకోవద్దు. ప్రభుత్వం వారు రైతులకు అండగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ మన శనగలు, అదేవిధంగా కందులు కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. శనగలు 66 కేంద్రాల్లో ఏర్పాటు చేసామని జిల్లా వారీగా. కందులు కూడా ఆల్రెడీ కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి సంబంధిత రైతు సేవా కేంద్రంలో ఉన్న మా వ్యవసాయ సేవకుల్ని, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని సంప్రదించినట్టయితే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయాలు కూడా తెలియజేస్తారని. ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తూ పార్టీని మరింత పటిష్టం చేస్తానని సిపిఐ ప్రకాశం జిల్లా నూతన కార్యదర్శి ఆర్ వెంకట్రావు వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా కార్యదర్శిగా వ్యవహరించిన ఎంఎల్ నారాయణకు మార్కాపురం జిల్లా బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సీనియర్ నాయకుడు ఆర్ వెంకట్రావును ప్రకాశం జిల్లా సిపిఐ కార్యదర్శిగా నియమించారు. తనను జిల్లా కార్యదర్శిగా నియమించిన పార్టీకి, నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నేను 1980 నుంచి విద్యార్థి సంఘంలో, ఆ తర్వాత యువజన సమైక్యలో, ఆ తర్వాత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా 20 ఏళ్ల పాటు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, ప్రజెంట్ ఇప్పుడు జిల్లా సెక్రటరీగా ఎన్నికవడం జరిగింది. ఇక్కడున్న ఎంఎల్ నారాయణ జిల్లా సెక్రటరీ గారు జిల్లా మార్పిడిలో మార్కాపురం వెళ్ళడం జరిగింది. ఆ స్థానంలో నన్ను ఎన్నుకోవడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ పరిశీలించి పరిశోధించి అందరూ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని, కార్యవర్గ సభ్యుల్ని, జిల్లా సమితి సభ్యులన్నింటినీ కలుపుకొని ఒక మంచి ప్రజా కార్యాచరణ రూపొందించడానికి, ప్రజా ఉద్యమాలు రూపొందించడానికి, పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అద్దంకి, గొరకాయపాలెం,
జెడ్పీ పాఠశాలను బాపట్ల జిల్లా డీఈఓ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థుల హాజరు, 10వ తరగతి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. పాఠశాలల్లో సౌకర్యాలు, వసతుల గురించి ఆరా తీశారు. అద్దంకిలోని పలు జెడ్పీ పాఠశాలలను సందర్శించి జిల్లా వ్యాప్తంగా ఏ సెంటర్లు 32, బి సెంటర్లు 32, సి సెంటర్లు 18, మొత్తము 82 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు. డీఈఓతో పాటు డిప్యూటీ డీఈఓ గంగాధర్రావు, ఎంఈఓ 2 శ్రీనివాసరావు ఉన్నారు. ఏ సెంటర్ 31, బి సెంటర్లు 32. ఈ సెంటర్లో సి సెంటర్లో మేమంతా సీసీ కెమెరాస్ పెట్టి అక్కడి నుంచి కమాండ్ కంట్రోల్స్ పెట్టి చేస్తాము. ఎక్కడైనా ఎవరికైనా సమస్య ఉన్నా కూడా ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ రూమ్ పెడతాము. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ రూమ్కి ఒక ఫోన్ నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఏమైనా సూచనలు, సలహాలు కావాలంటే ఇస్తాము. ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ 100 రోజు యాక్షన్ ప్లాన్కి సంబంధించి ఇప్పుడు వరకు మేము చూసుకున్న అనాలిసిస్ని బట్టి చూసుకుంటే ఆ పిల్లల యొక్క గ్రోత్ ఏవైతే రెమిడియల్ టీచింగ్ ఆర్ రివిజన్ ఏదైతే జరుగుతుందో దీని మీద పిల్లలు బాగా డెవలప్ అయ్యారు. అండ్ ఎక్కడెక్కడైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మనం ఒక అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇచ్చి అక్కడ కూడా ఇప్పుడు జీవితం మొత్తం వెయిటింగ్ ఫర్ రిజల్ట్, ఎగ్జామ్స్, వాళ్ళు ఇంటర్మీడియట్ అంతా పేపర్ మీద రాసాను. ఆ పేపర్ నేను చదివి ఇక్కడే మీ ముందే చింపేస్తాను. సో ఎవరు ఇచ్చారో తెలియదు, మీ పేరు కూడా తెలియదు కదా, అవునా కదా? సో కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే వికలాంగులు కాకుండా చూడవచ్చునని జిల్లా లెప్రసీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ బాలాజీ అన్నారు. ఒంగోలు జీజీహెచ్లో నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఫార్మసిస్టులకు అవగాహన కల్పించారు. లెప్రసీ రోగిని గుర్తించే విధానం, వ్యాధి లక్షణాలపై హెచ్ఓడి డాక్టర్ రాజశేఖర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రోగి శరీరంపై కొన్ని ప్రాంతాల్లో రంగు, స్పర్శ లేకుండా ఉండడం కుష్ఠవ్యాధి ప్రాథమిక లక్షణంగా గుర్తించవచ్చునన్నారు. సాధారణంగా చర్మ వ్యాధుల డాక్టర్ను సంప్రదిస్తారని, కానీ వ్యాధిని గుర్తించినప్పుడు లెప్రసీ మెడికల్ ఆఫీసర్ను సంప్రదించి చికిత్సపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఎవరైనా అలాంటి వ్యక్తులను గుర్తించినప్పుడు వారిని వెంటనే డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాలన్నారు. అసలు లెప్రసీ గురించి మనకు బేసిక్ నాలెడ్జ్ కావాలి. ఫార్మసిస్టులందరికీ ఏంటంటే వాళ్ళ వర్క్లో బిజీగా ఉంటారు. వాళ్ళు రికార్డ్ వర్కింగ్ కానీ, డ్రగ్స్ మెయింటెనెన్స్ కానీ ఈ దాంట్లో బిజీగా ఉంటారు. కానీ బేసిక్ నాలెడ్జ్ అనేది లేకుండా పోతుంది. అసలు లెప్రసీ గురించి, లెప్రసీ వ్యాధి గురించి దానికి ఒక అవగాహన, దాని ట్రీట్మెంట్ ఏంటి, దానికి క్లినికల్ ఫీచర్స్ ఏంటి, ఏం చేయాలనే దానికోసము ఒక అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశంగా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికోసము మీరు ఎక్కడి నుంచో మార్కాపురం దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నాము. ఇది విని మీకు ఒక అండర్స్టాండింగ్, అసలు లెప్రసీ అంటే ఏంటి అనేదానికి అర్థం చేసుకొని రేపొద్దున మీ దగ్గరికి ఎవరైనా కేసులు వచ్చినప్పుడు కానీ, ఎవరైనా స్టాఫ్ లేనప్పుడు మీ దగ్గర డైరెక్ట్గా కేసు వచ్చినప్పుడు కానీ ఒకవేళ ఐడెంటిఫై చేసి ఆ కేసుని మెడికల్ ఆఫీసర్కి చూపించి గుర్తించగలిగితే అది చాలా ప్రోగ్రామ్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతాము. ఆ ఉద్దేశంతోనే మేము ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. లెప్రసీ అనేది ఒక మైకోబ్యాక్టీరియల్ లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉంది. ఇది క్రానిక్ డిసీజ్. మనం బయట చూసేటటువంటి కుష్ఠవ్యాధి, సాంస్క్రిట్లో కుష్ఠవ్యాధి అట్లా అంటారు. చిన్న స్పర్శ లేని మచ్చ, రాగి రంగు స్పర్శ లేని మచ్చ కానీ, తర్వాత నర్వ్ థిక్నింగ్, నరం వాసి ఉండడం కానీ, లేదా స్మియర్లో బ్యాసిలే కనిపించడం కానీ, ఈ 3 కార్డినల్ సైన్స్ ఉంటే మనం లెప్రసీ కేసుని చూస్తాము. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కనుక గుర్తించి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి నెక్స్ట్ డిఫార్మిటీ లేకుండా, డిజబిలిటీస్ లేకుండా ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చి ఎర్లీ డిటెక్షన్ కంప్లీట్ కోర్స్ ఇస్తే వాళ్ళకి డిఫార్మిటీస్, డిజబిలిటీస్ లేకుండా ట్రీట్ చేయొచ్చని. అద్దంకి మాజీ ఎంపీపీ జ్యోతి హనుమంతరావు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు తల్లి జ్యోతి సీతమ్మ మృతి చెందడంతో చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ నాగులోపలపాడులో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆమెకు నివాళులర్పించారు. డాక్టర్ చంద్రవాడ ఫణీంద్రబాబు,
కోరే సురేంద్రబాబు, జ్యోతి బ్రదర్స్ అభిమానులు, బంధువులు పాల్గొన్నారు. సొంత గడ్డపై టీ20 క్రికెట్ వరల్డ్ కప్ అందుకోవడానికి భారత్కు ఇంకొక అడుగు మిగిలి ఉంది. ముంబై వాంగ్డే స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్స్లో సూర్యకుమార్ యాదవ్ బృందం దూసుకెళ్లింది. బ్యాటింగ్లో సంజు శాంసన్, బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా సెమీఫైనల్స్ మ్యాచ్లో హీరోలుగా నిలబడ్డారు. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ను ఎంచుకుంది. సంజు శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ కావాల్సి ఉండగా శివం దూబే బౌలింగ్లో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో 7 పరుగుల తేడాతో గెలిచి భారత్ టీ20 की मांग की है, निकालिए पिटारे से, ज्यादा आगे डाल गए, इन बॉल्ड वापसी करी है, गेंदबाजी करता है, लेंथ बॉल यॉर्कर के लिए गए और एक टी20 विश्व कप में इट्स अ ब्रिलियंट कैच अक्षर पटेल, हम है इस टूर्नामेंट में बेस्ट भी तो हम है भाई, भारत है हम. అద్దంకి మండలం దేనువకొండ జెడ్పీ హైస్కూల్లో 91 మంది విద్యార్థులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ సైకిళ్లు అందజేశారు. స్కూల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీ షేక్ తారిషా గారు, అలాగే our honorable leader, one of the best leader in our village, and he is none other than Nagiredi Ramakrishna garu. Please welcome on that. Yes. And Krishna Harish garu, associate director. Please welcome on the sir. And now I request our sincere and thank you very much. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించవలసిందిగా మా హెల్ప్ అయితే వస్తారా యార్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం. ఈరోజు దాదాపు 1 or 2 స్టూడెంట్స్కి మనం సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు సైకిల్స్ మనం ఇవ్వడానికి కారణమైన సేల్ కంపెనీకి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలని అందరి పిల్లల్ని కోరుకుంటున్నాను. మనము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాదాపు 8,000 సైకిల్స్లో వీళ్ళు 2,000 సైకిల్స్ దాకా మనకి హెల్ప్ చేయడం జరిగిందనమాట. ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్గా డెలివర్ అవ్వడానికి ఈ కంపెనీ అనేది ఒకటి కారణం. వాళ్ళు సిఎస్ఆర్ ఇనిషియేటివ్గా తీసుకొని మనం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని ఫాస్ట్గా గ్రౌండ్ చేయడానికి మీరందరికీ సైకిల్స్ ఇవ్వడం. హ్యాపీగా ఉన్నాయా సైకిల్స్ అన్నీ? ఫస్ట్ పిల్లలందరూ ఏ రెడ్ బ్లాక్ సైకిల్సా బాగున్నాయా? బెల్ కొట్టండి ఇంకా గట్టిగా. పిల్లలందరూ జాగ్రత్త నడపాలి సైకిల్స్, అందరూ టీచర్స్ బాగా గైడ్ చేయాలి, రోడ్ సేఫ్టీ రూల్స్ అని చెప్పాలని కోరుకుంటున్నాను. 10th క్లాస్ పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి తొందరలో. ఆల్ ది బెస్ట్. మార్కాపురం జిల్లా దోర్నాల ఆత్మకూరు ఘాట్లో మోట్ల మల్లికార్జునపురం సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వాహనంపై వెళుతున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు డోన్కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏదైతే పగిలి ఉంటుందో అక్కడ ఆ ఫోటోలో రంజాన్ ఉపవాస వేళలు 7/3/2026 శనివారం సహరీ ఉదయం 5:02 ఇఫ్తారీ సాయంత్రం 6:24 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన సీఎం చంద్రబాబు. వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చూస్తామని హామీ. వైసీపీ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అసెంబ్లీలో ప్రస్తావించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి డిమాండ్. బాల్నేని ఆరోపణలకు జిల్లా నాయకులు స్పందిస్తారని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. సంతోషంగా ఉన్నప్పుడు మనకి నచ్చని వాళ్లకు దూరంగా ఉండాలి. కోపంగా ఉన్నప్పుడు మనకి నచ్చిన వాళ్లకు దూరంగా ఉండాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.